ప్రింటెడ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు మరియు వైఎస్ఆర్ ఫ్యామిలీ సభ్యులందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, రేపు వచ్చే నెల 3వ తారీఖు జగనన్న మన సత్యంపల్లి రెంటపాలెం మండలానికి వస్తున్న సందర్భంగా ఎందుకు వస్తున్నారు ఏంటని మాట్లాడుతున్నాం. మన రెంటపాలెంలో కొల్లగొట్ట శ్రీ శివనాగ మల్లేశ్వరరావు అని ఒక క్రియాశీలక కార్యకర్త, ఒక ఉప సర్పంచ్. వాళ్ళ తండ్రి గారు మాజీ మండల పార్టీ అధ్యక్షుడిగా చేశారు, వెంకటేశ్వర గారు, కర్లకొట్ట వెంకటేశ్వర గారు. అతని వయసు సుమారు 37-35 సంవత్సరాలు, కురవాడు, ఓ చౌదరి. అతన్ని గత ఎన్నికల్లో అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు, కౌంటింగ్ రోజు పొద్దునే 4వ తారీఖు పోయిన సంవత్సరం 4వ తారీఖు 6వ నెలలో పొద్దున సుమారు 6 గంటల సమయంలో పోలీసులు ఎత్తుకెళ్ళి ఆ రోజు తీసుకెళ్ళి సిఐ రాజేష్ గారు ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్ళి కౌంటింగ్ రోజు మీకు ఇక్కడ ఊళ్ళో గొడవలోపల ఉండాలని చెప్పి అతను తీసుకెళ్ళి ఆ రోజు మొత్తం స్టేషన్లో వచ్చారు. కౌంటింగ్ రిజల్ట్ కొంచెం కూటమి ప్రభుత్వకి వాళ్ళ పరంగా వచ్చిన తర్వాత 5వ తారీఖు అనగా మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ కూతురు వాళ్ళ పార్టీ లోకల్గా అవతల పార్టీ వాళ్ళు గొడవ చేస్తూ, వాడి చుట్టూ గొడవ చేస్తూ, గందరగోళం చేస్తూ, టపాకాయలు వేస్తూ, వచ్చినట్టు మాట్లాడుతూ అరుస్తుంటే వాళ్ళ చిన్న పాప, వాళ్ళ ఇంట్లో లేడీస్ కానీ వాళ్ళ భయపడి పొద్దునే ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఆన్సర్ చేయకుండా లాక్కున్నారు స్టేషన్లో. ఆ తర్వాత 5వ తారీఖు సాయంత్రం ఆయన వదిలేస్తూ విడుదల చేసి, నువ్వు ఊరికి వెళ్ళకూడదు, ఊరికి వెళ్తే నీ మీద మళ్ళీ కేసులు పెడతాం అని బెదిరించి ఊరి నుంచి వేరే గుంటూరుకి పంపిస్తాడు. అతను అది తట్టుకోలేక ఆ పాప ఫోన్ చేస్తే మాట్లాడకపోయానని బాధతో, ఊళ్ళో వాళ్ళ ఇంటి మీద గొడవ చేశాడు, నేను ఉండకపోయానని బాధతో ఆ రోజు ఆ ఆవేశంతో పురుగులు తాగాడు. అతను సాయంత్రం 5వ తారీఖు సాయంత్రం అంటే సుమారు 10 గంటలకు రిలీజ్ చేశారు. 6వ తారీఖు అతను పురుగులు తాగాడు. 6వ నెలలు అతను పురుగులు తాగింది పారాక్విట్ పాయిజన్, అది కొంచెం గట్టి మందు. అది తాగి దానివల్ల హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్లో 3 రోజులు పోరాడి 9వ తారీఖు మరణించారు. ఆ కార్యకర్త చివరి కోరిక జగనన్నని ఒకసారి కలవాలని. దాని ఫలంగా మేము జగనన్నని కలవడం జరిగింది. ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆయన యాక్టివ్గా స్పందించి ఎట్లయినా సరే దానికి రావాలని ఆలోచించి ఇప్పుడు ఉన్న టైంలో ఇప్పుడు వచ్చే 9వ తారీఖు సంవత్సరం అవుతుంది కాబట్టి అతని విగ్రహం ఊళ్ళో కడతామని చెప్తే తప్పకుండా వస్తామని చెప్పి దానికి వచ్చి ఆవిష్కరిస్తుందని చెప్పారు, మాట ఇచ్చారు. ఆయన వచ్చిన మాట వల్ల మళ్ళీ అడిగాము, తప్పనిసరిగా వస్తామని చెప్పి రేపు 3వ తారీఖు మనకు డేట్ ఇచ్చారు. వాళ్ళ తిథుల ప్రకారం డేట్ కొంచెం ముందుకు వచ్చింది, 4 రోజులు ముందు చేయడం వల్ల 3వ తారీఖు వస్తామని చెప్పి డేట్ ఇచ్చారు. ఆ డేట్ని తప్పనిసరిగా జగనన్న మనకి ఒకసారి మాట ఇచ్చిన పరంగా వస్తాడు. జగనన్న అందరూ తెలుసు, ఆయన ఒకసారి మాట ఇస్తే తప్పకుండా చేస్తారని. పోయినసారి ఆయన వాగ్దానాలు చేశారు. అంటే ఏం వాగ్దానం చేశారు, అన్నీ తూచ తప్పకుండా 99% అన్నీ అమలు చేశారు. మనందరికీ అది ఒక నమ్మకం, జగన్ ఒక్కసారి మాటిస్తే అది ఎప్పుడు తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ అదే రోజు చేశారు. అప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఒకసారి అడగగానే మళ్ళీ వెంబడి స్పందించి వస్తామని చెప్పి దానికి 3వ తారీఖు మనకి డేట్ కలెక్ట్ చేయడం, అదొక రుజువు. ఇంకోటి ఇప్పుడు జగన్ చెప్తుంది 2.0కి నిరసన. ఇది ఒకటి, ఒక కార్యకర్తని ఇంటికి వచ్చి దానికి స్పందించి వాళ్ళ ఇంటికి వచ్చి అతని విగ్రహం దండటం అనేది ఇంకా 2.0కి ఇంతకన్నా మీనింగ్ మనం చెప్పట్లేదు. ఇంతకన్నా రుజువు మనం చూపిస్తారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చినట్టు మాట ఇచ్చినట్టు కార్యకర్తలు తోడుకుంటాను, వాళ్ళందరికీ నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన ఉంటాను. లాస్ట్ టైం చేయకపోయినా ఈసారి వాళ్ళందరూ చేసి పెట్టాను, వాళ్ళకి ఏ కావాలంటే అది చూస్తాను. మీరందరూ మీకు ఇబ్బంది పడ్డారన్నా మీరు గుర్తుంచుకోండి, మీరు ఏ ఇబ్బంది పడ్డారని గుర్తుంచుకొని రాసుకోండి అని చెప్పారు. రాసుకున్న ప్రతి మాట నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా అది యాక్షన్ చేసి చూపిస్తానని చెప్పారు. దానికి రుజువుగానే ఈరోజు మనకి ప్రామిస్ చేసి 3వ తారీఖు వస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నాను
రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఇది ఇప్పటికి స్టార్ట్ కాలేదు. ఎలక్షన్ అప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన దగ్గర అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మన మన నియోజకవర్గంలో ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్నో కేసులు పెట్టారు. మన మాదల చూస్తే తొండపి విషయం, తొండపిలో ఊళ్ళో చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. అట్లానే తొండపి ఆల్మోస్ట్ 100 కుటుంబాలు ఉంటాయి. అక్కడ వెళ్ళిపోయి వేరే సెట్ అయ్యి మళ్ళీ మాదల కేసులు జరుగుతూనే ఉన్నాయి, కేసులు పెడుతూనే ఉన్నారు, కేసులు పోరాడుతూనే ఉన్నారు. మనం బెయిల్ తెచ్చుకోవడం, మళ్ళీ ఏదో రకం కేసులు పెట్టడం, ఒకదాని పేరు ఇంకో కేసు పెట్టడం. రీసెంట్గా మాదల గొడవలు కూడా మళ్ళీ ఒక కేసు పెట్టారు. నాకు తెలిసి 2-3 రోజుల క్రితం మళ్ళీ వాటికి పేరు ఇచ్చింది. మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి తిరుగుతూనే ఉంటాం. మీడియా పరంగా సోషల్ మీడియాలో ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో అసలు కౌంట్ చేయడం. మనం అందాజుగా ఒక లెక్క చూసుకున్నాం, చూస్తే 102 కేసులు ఉన్నాయి మన సత్యమల్లి నియోజకవర్గంలోనే. ఈ కేవలం పార్టీ పరంగా కేసులే, కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద, నాయకుల మీద ఉన్న కేసులే. అది చూస్తే ఒకసారి మన లెక్క చూస్తే తెలుస్తుంది అన్ని ఎట్లాంటి కేసులు. నెక్స్ట్ మొన్న ఇక్కడ రీసెంట్గా మాచల్లో గుజరాల్లో జరిగింది. హరీష్ అతన్ని ఏ రకంగా కొట్టారో, నడవలేని స్థితిలో అతన్ని బయట తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ పక్కన ఎక్కడ వేరే రూమ్లో పెట్టి కొట్టారు. మళ్ళీ దానికోసం హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ కనీసం వాళ్ళ అబ్బాయిని డాక్టర్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా చేశారు. ఏం చెప్తారని చెప్పి జస్ట్ చూపించి తీసుకెళ్ళి చెప్తారు. ఎక్స్రే తెప్పించారు. ఎక్స్రేలో దాదాపుగా ఎముకలు తప్పి మిగతా కనిపించావు. అబ్బాయికి పోలీస్ ట్రీట్మెంట్ తెలుసు, వాళ్ళకి ఎట్లా కొట్టాలో, బయటికి దెబ్బలు దాటులు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని ట్రైనింగ్ ఉంటాయి వాళ్ళకి. కేవలం కండరాల ఇబ్బంది ఏంటంటే చూశారు వాళ్ళకి. ఆ కండరాలు ఎక్స్రేలో కనిపించవు కాబట్టి ఎక్స్రే చూపించి బాగా ఉందని చూపిస్తారు. దానికి ఎంఆర్ఐ చూపించాలి, ఎంఆర్ఐ కానీ వాళ్ళు చేయించలేదు. అతను వాళ్ళు చూశారు, కాళ్ళంతా వాసిపోయింది. స్టేషన్లోకి జైల్లోకి వెళ్ళి చూస్తే కాళ్ళు ఇంతలా వాస్తుంది, నడవలేని పరిస్థితి. అతను ఇప్పటికీ స్కానింగ్ ఏం చేయించలేదు. ఆ తర్వాత మొన్న మాచల్లో మన పిన్నెల రామకృష్ణ గారు, మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారు, అతన్ని ఫస్ట్ నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, కేసులు వేస్తూనే ఉన్నారు. అన్నీ తిరిగి జైలుకి వెళ్ళారు, వచ్చారు, అన్నీ అయిపోయి మన వచ్చిన కదా. మళ్ళీ ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త ఒక ఊర్లో ఒక టీడీపీ పార్టీలోని 2గా డివైడ్ అయ్యి ఆధిపత్య పోరు కోసం వాళ్ళు కొట్టుకొని ఒకసారి చేతుకారు ఎక్కడ అయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళని కారుతో గుద్ది చంపడం జరిగింది. ఆ జరిగిన ఇన్సిడెంట్లో కారు అక్కడే ఉంది, చచ్చిపోయిన అక్కడ ఉన్నారు. ఎస్ఐ గారు వచ్చి సాయంత్రం అఫీషియల్గా ఇది కేవలం ఆధిపత్య పోరు కోసం జరిగిన చెప్పారు, అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్లో. ఆల్మోస్ట్ ఎస్పీ గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, మీడియాకి ఇచ్చారు. ఇది కేవలం టీడీపీ వాళ్ళలో కొట్టుకుంది, ఆధిపత్య పోరు కోసం జరిగిందని ఇచ్చారు. మరుసటి రోజుకి మళ్ళీ మార్చేసి లేదు ఇది ఆధిపత్య పోరు కాదు, ఇది వెనక నుండి ఎవరు నడిపించారు, పిన్నెల రామకృష్ణ చేయించాలని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎమ్మటి దాని మీద కేసు మార్చేసి మళ్ళీ ఆయన మీద కేసు పెట్టారు. అసలు వాళ్ళ తమ్ముడు అయితే గత సంవత్సరం నుంచి ఆయన ఊళ్ళో లేడు, అసలు మన రాష్ట్రంలో లేడు. ఆయన పేరు కూడా వాడిస్తారు. అసలు ఆయన ఎక్కడి నుంచి ఆయన పేరు ఎక్కడ చూస్తే తెలియదు. ఇది కేవలం మన పార్టీ కార్యకర్తలని, వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని వాళ్ళు టార్గెట్ చేసుకొని పెట్టే కేసులు అండి. ఇది కేవలం రెట్రో ప్రాబ్లం. ఇదంతా మన కూటమి ప్రభుత్వం వాళ్ళు మనం ఎక్కడ ప్రయోజనం చేస్తాం, మనం ఎక్కడ చూసి వాళ్ళకి అడుగుతారని చెప్పి, వాళ్ళు చేయలేని పథకాలని ప్రయోజనం చేస్తారని చెప్పి, ఆ పథకాలని వాళ్ళు చేయలేక ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న కార్యక్రమం ఇదంతా. సో ఇదంతా ప్రజలు మనం చూస్తున్నారు, మీడియా ద్వారా అందరికీ వెళ్తూనే ఉంది. ఈ అన్నిటికీ వాళ్ళకి మళ్ళీ తిరిగి రెస్పాన్స్ ఇస్తారు. సో ఇప్పుడు నేను అందరికీ కోరుతుంది ఏంటంటే, మన నియోజకవర్గంలో జగన్ నాగమేశ్వరకి నివాళులర్పించడానికి వస్తున్నారు. సో అందరూ ఇందులో పాల్గొని, మా కుటుంబ సభ్యులందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఇందులో యాక్టివ్గా పాల్గొని ఘనంగా నాగమేశ్వరికి నివాళులర్పించాలని కోరుకుంటున్నాను. అందరికీ, మీడియా అందరికీ నా ధన్యవాదాలు. శ్రీనాథ్ పెడతానని చెప్పేసి పెట్టకుండా నన్ను వాహనం మీద Thank you.